ఒక్క కిరాతకుడు 6గురిని చంపేశాడు. 1 కాదు 2 కాదు 6 హత్యలు చేశాడు. తనపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపించారు అన్న కోపంతో ఎవరైతే పోక్సో కేసు పెట్టారో ఆ బాలికని, బాలిక తల్లిని, బాలిక యొక్క నానమ్మని మనం దీనికి సంబంధించిన ఒక సీసీ ఫుటేజ్ మనకు వచ్చింది. స్క్రీన్ మీద చూస్తున్నాం. స్పష్టంగా కనిపించనప్పటికీ నిందితుడు ఒక మహిళని తీసుకుని ముందుకెళ్తున్నాడు. ఒక చిన్న పాపలా కనిపిస్తోంది సీసీటీవీ ఫుటేజ్ లో. నాకు తెలిసి ఆమెనే మైనర్ బాలిక అయి ఉంటుంది. కేసు పెట్టిందన్న కోపంతో అతను ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి ఆమెను అక్కడే హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఇంట్లో నుంచి పక్కన కాంపౌండ్ వాల్ లోపలకు తీసుకొచ్చాడు. చాలా ఆవేశంగా కోపంగానే ఉన్నాడు అతను. మరి మాట్లాడా అతనితో, ఆ పాపతో ఏం జరిగింది అనేది ఇంకా సీసీటీవీ అయితే స్పష్టంగా మనకు కనిపించట్లేదు. బట్ ఆ మైనర్ బాలికనే అనిపిస్తోంది. ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి అక్కడే మర్డర్ చేసినట్టుగా తెలుస్తోంది. అతడ బాలికని చంపేశాడు, బాలిక తల్లిని చంపేశాడు, బాలిక నానమ్మని చంపేశాడు. అంటే ఎవరైనా జైలుకి వెళ్ళిన తర్వాత కొంచెం మార్పు కోరుకుంటారు, పరివర్తన వస్తుంది. అసలు జైలు శిక్ష తీసుకురావాలి, దాని ఉద్దేశమే అది. వెళ్ళిన తర్వాత నేను అమ్మాయిని ఇట్లా వేధించాను, ఇవాళ జైల్లో కూర్చున్నాను అని బాధపడి రేపటి నుంచి మారాలి, ఇలాంటి పనులు చేయొద్దు, వెళ్ళి నా పని నేను చేసుకోవాలి, నా కుటుంబంతో సంతోషంగా గడపాలి, సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండాలని ఎవరైనా కోరుకొని జైలుకి వచ్చి బయటకు వచ్చిన తర్వాత మారతారు. కానీ ఇతడు జైల్లో ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా బయటకు ఎప్పుడు వస్తాను, వీళ్ళని ఎప్పుడు చంపుతాననే అదే కక్షతో ఉన్నాడు. అదే పని చేశాడు, బయటకు వచ్చి చంపేశారు. ఇప్పుడు పోలీసు జాగిలాలతో వాళ్ళు వస్తున్నారు. ప్రస్తుతం అతడు ఎక్కడున్నాడు, అసలు ఎలా జరిగింది, దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి మిడ్నైట్ మర్డర్స్ కలకలం రేపాయి 6గురిని చంపేశాడు. ఒక్క సీసీ ఫుటేజ్ ప్రస్తుతానికి మనకు TV9 ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తోంది. ఇల్లు ఎవరిది తెలీదు. అండ్ తీసుకొస్తున్న ఆ అమ్మాయి కూడా మన మైనర్ బాలికనా లేకపోతే వైఫా లేకపోతే ఇంకా ఏంటి క్లారిటీ లేదు. సో ఫుటేజ్ కూడా మనకు కొంచెం అంత స్పష్టంగా కనిపించట్లేదు కాబట్టి అసలు ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అతడు మాత్రం 6గురిని చంపాడు అన్నది నిజం. మనం ఒకసారి ఫోటో చూస్తూ ఉన్న బాలిక మరి ఆమెనేమో అని అనిపిస్తుంది. మనం కింద ఫోటో చూస్తున్నాం, బాలిక ఆమె నానమ్మ, ఇప్పుడు బాలిక వాళ్ళమ్మ. మే 16వ తేదీన ఈ బాలికను వేధించాడని చెప్పేసి వాళ్ళమ్మ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 1.5 నెలల పాటు జైల్లో ఉన్నాడు. జస్ట్ 1 వీక్ బ్యాక్, ఈ వారం రోజుల కిందనే బెయిల్ మీద బయటకు వచ్చాడు రాజ్ కుమార్. 28-30 ఏళ్ళు ఉంటాయి రాజ్ కుమార్కి. బట్ అప్పటి నుంచి కోపం పెట్టుకున్నాడు, వీళ్ళని చంపేస్తాను తిరుగుతున్నాడు. సో ఇది క్షణికావేశంలోనో కోపంలో చేసిన హత్య కాదు, ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళని చంపేయాలని ముందు నుంచి అనుకోనే ఇంటికెళ్ళి చంపేశాడు. అతి దారుణంగా అందరినీ పొడిచి మరీ చంపాడు. నిజంగా ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటున్నాం కానీ ఆ టైంలో అవి ఎలా జరిగాయో తెలుసుకుంటే ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. పోలీసులు ఆ భీతావహ దృశ్యాలు చూసి షాక్ అవ్వడం మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళని చంపిన తర్వాత ఆ కుటుంబాన్ని చంపిన తర్వాత తన కుటుంబాన్ని కూడా చంపేశాడు. ఇప్పుడు 2 కుటుంబాన్ని మొత్తంగా 6గురిని చంపేశాడు. ఇక్కడికి వచ్చి భార్య పిల్లల్ని, ఈ భార్య పిల్లలు ఎందుకు చంపారనేది ఇంకా క్లారిటీ రాలేదు. మరి వచ్చిన తర్వాత ఏమైనా గొడవ జరిగి చంపాడా, లేకపోతే ఈ క్రమంలో వీళ్ళు కూడా ఈయన మీద మైనర్ బాలికను వేధిస్తావా, నువ్వు పోక్సో కేసు జైల్లోకి వెళ్ళావా అని చెప్పి మరి కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయా ఫ్యామిలీతో సహా కూడా, ఆ కోపంతో వీళ్ళను చంపేశాడా? ఇప్పుడు అయిపోయిన తర్వాత మాత్రం నేను 6గురిని చంపేశానని అదేదో ఘనకారం చేసినట్టు తల్లిదండ్రులకు చెప్పి అండ్ ఇక నేను చనిపోతున్నానని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు రాజ్ కుమార్. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్లో ఉన్నారు ఘటనా స్థలం నుంచి. జ్యోతి, ఏంటి, ఎలా జరిగింది ఈ ఘోరం, ఏం చెప్తున్నారు స్థానికులు? ప్రస్తుతం రాజ్ కుమార్ ఆచూకీ తెలిసిందా? అక్కడ వాళ్ళ ముగ్గురిని ఎట్లా చంపాడు, ఆ తర్వాత వచ్చి తన భార్య పిల్లని ఎట్లా చంపాడు, ఈ ఘోరానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పృథ్వీ, ప్రస్తుతం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఇంట్లో రాజ్ కుమార్ భార్యతో పాటు 2 పిల్లలతో కూడా నివసిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ హత్య చేసిన తర్వాత కూడా ఏదైతే షాబాద్కు సంబంధించినటువంటి మైనర్ బాలిక, మైనర్ నానమ్మతో పాటు మైనర్ బాలికను కూడా వాళ్ళ తల్లిని కూడా అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఈ ఘటన జరిగినటువంటి ఇంటి దగ్గర ఒకవైపు పోలీసుల బందోబస్తు కూడా కనిపిస్తోంది. ప్రధానంగా పోక్సో కేసుకు సంబంధించినటువంటిది మే 16న నమోదవ్వడం జరిగింది. మైనర్ బాలిక తల్లి ఆ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత ఒకవైపు తల్లిదండ్రులు కూడా ఈ విషయానికి సంబంధించి బెయిల్ ఒక 2-3 నెలల తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత అతను తన మీద ఏ విధంగా పోక్సో కేసు పెడతారని చెప్పేసి కక్ష సాధింపు చర్యగానే ఈ యొక్క అత్యంత దారుణమైనటువంటి ఘటనకు పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం
ఈ ఉదాంతానికి సంబంధించి ఈ హత్య చేసిన తర్వాత నేరుగా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత తాను ఈ 6గురిని చంపేశాను, తర్వాత నేను కూడా సూసైడ్ చేసుకుని చనిపోతానంటూ కూడా పరారయ్యాడు. ఆ తర్వాత పోలీసులు ప్రస్తుతం రాజ్ కుమార్ కోసం మాత్రం గాలిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రదేశంలో ఇద్దరు పిల్లలు ఎవరైతే పరీక్షిత్తో పాటు దైవదీక్ష ఈ ఇద్దరు కూడా ఇక్కడ ఉంటారు. అయితే భార్య కూడా ఇక్కడే ఉంటుంది. నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్రిస్తున్నటువంటి పిల్లల్ని అత్యంత దారుణంగా కత్తితో చంపేశాడు. ఆ తర్వాత భార్యను కూడా చంపేశాడు. లోపల ఏవైతే అంటే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం ఇక్కడ ఒక ఫ్యాన్, ఏసీ, కూలర్ ఇవన్నిటినీ కూడా అంటే బయటికి ఏమాత్రం శబ్దం రాకుండా ఉండేందుకు ఇవన్నిటినీ ఆన్ చేసి ఆ తర్వాత అత్యంత దారుణంగా హత్య చేసినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఎక్కడైతే షాబాద్లో ఉన్నటువంటి మైనర్ బాలికి సంబంధించినటువంటి తల్లితో పాటు నానమ్మను కూడా అంతే దారుణంగా అక్కడ హత్య చేయడం జరిగింది. అంటే వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే తన మీద నమోదు చేసినటువంటి పోక్సో కేసుకు సంబంధించి కూడా ఈ యొక్క దారుణమైనటువంటి ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో ఈ యొక్క ఇన్సిడెంట్స్ కి సంబంధించి తల్లి చుట్టుపక్కల వాళ్ళు కానీ పోలీసులు కానీ ఏం చెప్తున్నారు అతని మానసిక స్థితికి సంబంధించి? పోక్సో కేసు పెట్టిన తర్వాత అతను ఇలా తయారయ్యాడా, అంతకు ముందు నుంచి కూడా కొంచెం తేడాగానే ఉండేవాడా? ఉదయం మనం డీసీపీతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాము. డీసీపీతో మాట్లాడినప్పుడు చెప్పినటువంటి అంశాలు మాత్రం పోక్సో కేసు పెట్టిన తర్వాత తాను ఈ యొక్క కక్ష సాధింపు చర్యగా దీనికి తీసుకోవడము, అంతేకాకుండా అతనికి సంబంధించినటువంటి మానసిక స్థితి సరిగా లేకపోవడం కారణంగానే ఇటు భార్య పిల్లల్ని చంపేశాడు. ఆ తర్వాత ఎక్కడైతే మైనర్కి సంబంధించినటువంటి ఆ బాలికను వాళ్ళ మదర్ని అంతేకాకుండా వాళ్ళ నాన్నమ్మను కూడా హత్య చేసినట్టుగా కూడా డీసీపీ చెప్పారు. అయితే మే 16న ఈ పోక్సో కేసు నమోదు అయిన తర్వాత అది అంటే పోక్సో కేసు సెక్షన్ 11 రెడ్ విత్ 32కి సంబంధించినటువంటి కేసు, 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కేసు. అంతేకాకుండా ఈ విషయానికి సంబంధించి అటువైపు రాజ్ కుమార్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా బెయిల్ కోసం ప్రయత్నించారు. అదే సమయంలో రాజ్ కుమార్ పరారీలో ఉండడము, ఆ తర్వాత బెయిల్కి సంబంధించి వచ్చిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి అతని కౌన్సిలింగ్ చేసి సొంత గ్రామానికి కూడా అతన్ని తరలించారు. అయితే ఈ యొక్క పరిధిలోనే అతను పోక్సో కేసు ఏ విధంగా తన మీద పెడతారో అని చెప్పేసి కక్ష సాధింపు చర్య కానీ ఒక అత్యంత దారుణమైనటువంటి ఈ ఘటనకు పాల్పడ్డారు. అయితే దీనికి సంబంధించి ఒకవైపు రాజ్ కుమార్ షాబాద్లో ఎవరైతే అక్కడ మైనర్ బాలికి సంబంధించినటువంటి వాటి కుటుంబ సభ్యులందరినీ హత్య చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ పిల్లల్ని అంతేకాకుండా భార్యను కూడా అత్యంత దారుణంగా హత్య చేశాడు. చేసిన తర్వాత నేరుగా వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేయడము, ఫోన్ చేసిన తర్వాత తాను కూడా సూసైడ్ చేసుకుంటానని చెప్పడంతో కూడా ఆ తల్లిదండ్రులు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అక్కడ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాజ్ కుమార్ కోసం మాత్రం గాలిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉదాంతానికి ఇంతటి దారుణమైనటువంటి కారణం ఈ పోక్సో కేసు తన మీద ఎందుకు నమోదు చేశారనే దానికి కక్ష సాధింపు చర్యగానే ఈ యొక్క దారుణ హత్యలు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సంధ్య, రెడ్ జ్యోతి, అది ఘటనా స్థలం నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందించిన సమాచారం. అది తనకి ఒక్కడు 6గురిని చంపేశాడు. మరి ఎలా చంపాడు, ఎందుకు చంపాడు, ఇక్కడ దాకా ఎందుకు వచ్చాడు, ఇవన్నీ రాజ్ కుమార్ దొరికితేనే మనకు అన్నీ తెలుస్తుంది. బట్ మరి ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయిన రాజ్ కుమార్ మరి బతికే ఉన్నాడా? పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు.